ఇప్పుడు పిల్లలకి అన్నీ ఉన్నాయండి. అవును. అన్ని సదుపాయాలు ఉన్నాయి. అవును. ఏం లేవో తెలుసా? సరైన నిద్ర అలవాట్లు తప్పిపోతున్నాయి. అవును. ఫుడ్ టైం. ఫుడ్ టైం తప్పిపోతుంది. ఫుడ్ హ్యాబిట్స్ రైట్‌గా లేవు. డిసిప్లిన్ తగ్గిపోతుంది. కరెక్ట్. మెయిన్‌గా. రైట్? సో, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఇవి లేకుండా మీరు ఎంత సంపాదించినా, ఎంత ఇచ్చినా, ఎంత అకాడమిక్‌గా ముందుకెళ్ళినా సరే, అది ఏమాత్రం నిలబడనటువంటి పరిస్థితి. అవును. ఫిజికల్ యాక్టివిటీస్ చూసుకుంటే సరే ఎక్కడైనా ప్యాంపరింగ్ గోల్డెన్ స్పూన్‌లో ఉంటున్నారు పిల్లలు కాబట్టి సో, అందుకే నేను అంటున్నది లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏం కన్‌స్ట్రక్ట్ చేయాలి? మీరు వాళ్ళకి బ్యూటిఫుల్ డైలీ రొటీన్‌ని కన్‌స్ట్రక్ట్ చేయండి. రైట్ స్లీప్ హ్యాబిట్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయండి. రైట్ ఫుడ్ హ్యాబిట్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయండి. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తినొచ్చు. బట్ దానికి కాన్షియస్‌గా దాన్ని అర్థం చేసుకునేటువంటి విధంగా. మీరే అన్నారు కదా! ఇప్పుడు నేను మొన్న ఆశ్చర్యపోతా. కొంతమంది పిల్లలు చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలంటే 7, 8 సంవత్సరాల పిల్లలు కూడా రాత్రి 11, 12 దాకా పడుకోవటం లేదు అని పేరెంట్స్ చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక 11th, 12thలో చదివేటువంటి పిల్లలు అయితే 50% పిల్లలు 50% పిల్లలు అసలు రాత్రి 11, 1 గంట 2 వరకు కొంతమంది చెప్పినా వినట్లేదని కొంతమంది వాడు అప్పుడు దాకా చదువుతున్నాడని అపోహలో ఉన్నారో నిజమో తెలియదు. కొంతమంది పేరెంట్స్ అట్లాగా. కొంతమంది పేరెంట్స్ అయితే చేతులు ఎత్తేసి వాడు వినట్లేదు సార్, మనం ఎంత చెప్పినా సరే వాడు రూమ్లోకి వెళ్ళిపోయి ఎవడి రూమ్ వాడుకుంటుంది కదా, సో ఆ రూమ్లోకి వెళ్ళిపోయి నైట్ వరకు కూడా 12, 1 గంట 2 వీళ్ళు ఏమవుతారు? అవును. రైట్. సో సి అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి సి లాస్ట్ది కనెక్ట్. సో ఇదండి ఈ 3 సీలు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా నిజంగా చాలా బాగా చెప్పారు సార్. ఎక్కడ చూసుకున్నా పేరెంటింగ్ ప్లాన్ అనేది చాలా ముఖ్యమని మనకి అర్థమవుతుంది మీ మాటల్లో. అంటే మీకు వచ్చిన స్టూడెంట్స్లో సార్ పేరెంటింగ్ మీ ఎక్కువ తప్పు చూసారా పిల్లల్లో ఎక్కువగా? అంటే పేరెంటింగ్ ప్లాన్ అనేది మీరు కరెక్ట్ చేశారా మీకు వచ్చిన కేసెస్లో పేరెంటింగ్? మరి ఇప్పుడు నేను అంటున్నటువంటిది ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థలో పేరెంటింగ్ కరెక్ట్ చేసుకుంటే మిగిలినవన్నీ సెట్ అయిపోతాయి. అంతే. అది విపరీతమైనటువంటి అంటే అత్యద్భుతమైనటువంటి ఆనందం. ఎందుకంటే లైఫ్ లాంగ్ రిలేషన్ ఏర్పడుతుంది. ఒకరి మీద ఒకరు అంటే ఆ రిలేషన్ ఎంత అంటే ఆ పిల్లలకి అంత ఎనర్జీని ఇస్తుంది, పిల్లలకి దానికి రెట్టింపు, పెద్దలకి దానికి రెట్టింపు ఎనర్జీని ఇస్తుంది.